నమస్తే అన్న అందరికీ నమస్కారం. దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో నరకం అనుభవించామని చెప్పేసి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలేకి వెళితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో నరకం అనుభవించామంటూ ప్రయాణికులు పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. జూన్ 13న దుబాయ్ నుంచి జైపూర్ రావాల్సిన విమానం సాంకేతిక లోపంతో 5 గంటలు ఆలస్యమైంది. రాత్రి 7 గంటల 25 నిమిషాలకు టేకాఫ్ అవ్వాల్సిన విమానం అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైనట్లు తెలిపారు. విమానంలో ఎక్కించి ఏసీ లేకుండా బయట 40 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే సరిగ్గా మంచినీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి నరకం చూపించారని చెప్పి ప్రయాణికులు ఆరోపించారు. అలాగే ప్రయాణికుల్లో చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు ఉన్నారు. అందరూ ఉన్నా సరే కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సంబంధించిన సిబ్బంది మంచినీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఏసీ లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడుతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని చెప్పేసి ఎయిర్ ఇండియా విమానం పుకెట్ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి అదే విమానాశ్రయానికి చేరుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడుతూ ఉన్నారు. ఆ భయాలన్నీ తొలగించి ప్రయాణికులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎయిర్ ఇండియా యాజమాన్యం పైన ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.